అలా కనిపించిన విషయాన్ని సాహిత్యం ఏం చేస్తుందంటే భూతత్వం వెలిగివ్వాలి, లేదా సూక్ష్మ దర్శనీయంలో వెలిగి మైక్రోస్కోప్లో వెలిగివ్వాలి. అప్పుడు వాడిని దగ్గరగా అయ్యో ఇలా కూడా చెబుతున్నదా అనిపిస్తుంది. భారతదేశంలో ఎక్స్టర్మినేషన్ ఆఫ్ ది ముస్లిం జరుగుతున్నది అంటే చాలామంది నమ్మకం కలగదు. ముస్లింలు లేదు భారీ అంచెలు సాగుతుందని చాలామంది నమ్మకం కలగదు. ముస్లింలకు సాంస్కృతిక అంచెలు జరుగుతున్నది అని చాలామంది నమ్మదు. ఒక కథ మంచిది రాస్తుంది, అప్పుడు అది చదివినటువంటి వాళ్ళు అయ్యో ఇలా కూడా జరుగుతుంది కదా, నిజమే కదా అనిపిస్తుంది. ఆ పని సాహిత్యం చేస్తుంది. అప్పుడేమవుతుంది, సాహిత్యము గతం నుండి చెప్పడం గురించి మాత్రమే కాకుండా, వర్తమానం గురించి చెప్పడం మాత్రమే కాకుండా భవిష్యత్తు కూడా కనిపించేటట్టు చేస్తుంది. వీణుగుడిలో నాకు అలాంటి ఒక కొత్త సమాజం లేదు, పాత సమాజం కాదు. గతం గురించి చెప్పడం కాదు, నిజమే గతమైనటువంటి కథ చాలా ఉన్నాయి దీంట్లో, గతంలో జరిగిన కథలే ఉన్నాయి. కానీ వర్తమాన బాధ, భవిష్యత్తులో వచ్చిన మార్పులు కూడా మనం ఊహించడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగం. సాధారణంగా ఆ మాట మీకు అందరూ తెలిసినటువంటి మాట, పుణ్యం మాత్రమే తమ చేతులు రాసినప్పుడు మేకల చేతులు ఎవరికి అర్థం కాకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు మేకలు కూడా తమ చేతులు తమ రాసుకోవాలి. ఈ మునుగురు అటనే ఒక పని చేసి పులుని ఎదుర్కొని 1980లో అనుకుంటా ఒక కొత్త సాంప్రదాయ చరిత్ర రచనలు వచ్చింది, హిస్టోగ్రఫీ అంటాము. చేతుల రచన పద్ధతులు, చేతులు కాకుండా చేతులు ఎలా రాస్తారు అని. వాళ్ళేమారండి ఇప్పుడు ఎవరెవరు రాశారో చేతులతో పాటు వాడి కులాల గురించో వాడి మతాల గురించో వాడు గొప్పతనం గురించో రాసుకున్నారు కానివ్వండి. కానీ అందుకు భిన్నమైన చరిత్ర ఒకటి ఉంటుంది, సబార్డినేట్ స్టడీస్ అంటాం దాన్ని మనం, ప్రత్యామ్నాయ చరిత్ర పరిశోధన అని చెప్పేసి. అప్పుడు చాలామంది బయట కూర్చేప్పుడు రాశారు, సునిల్ గారు, రంజిత్ గుహ, దీపేష్ చక్రవర్తి వివరాలు అవి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఎందువల్ల చెప్తున్నానంటే, అల్లూరి సీతారామరాజు మన్యం వెళ్ళిన తర్వాత అక్కడ పోరాటం జరిగిందని మనం అందరూ అనుకుంటుంటాం. మన్యం పోరాటం అనగానే అల్లూరి సీతారామరాజు అనుకుంటుంటాం. మన్యంలో 100 సంవత్సరాల క్రితమే, అంటే అల్లూరి వెళ్ళడానికి 100 సంవత్సరాల క్రితమే అక్కడ పోరాటం మొదలైంది. కోయలు కొండలిలో అక్కడ పోరాటం మొదలుపెట్టారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక సీన్ కూడా ఉంటుంది, ఒక ఆయన జైల్లో ఉన్నాయని వినిపిస్తాడు, చాలా కాలంగా జైల్లో ఉన్నాను అల్లూరి సీతారామరాజు సినిమాలో ఉన్న సంఘటన ఉంటుంది. కానీ మన మైండ్లో అలా ఉండదు. అల్లూరి సీతారామరాజు వెళ్ళడం వల్లనే మన్యం పడడం మొదలైందని మా రూపం. ఎందుకంటే ఆయన మైదానం వాడు, మనం మైదానం వాడు, ఆయన అగ్ర ఉన్నవాడు, మనం చదివేవాడు దానివాడు, కాబట్టి వీళ్ళ వాళ్ళనే మొదలైందనుకుంటారు. మరి ఎంత తప్పుగా సంకుచితంగా ఆలోచిస్తామంటే, 1857లో భారత తొలి స్వాతంత్ర పోరాటం వార్ యుద్ధము కూడా అనుకోండి, మొదలుగా ఉండనే 3-4 ఏళ్ళ ముందే సంతా తిరుగుబాటు జరిగిందని మనకు తెలుసు చేతులు. కానీ మైండ్లో రిజిస్టర్ కాదు, పుస్తకాలు చదివినప్పుడు అర్థమవుతుంది. మనం 57 ఏళ్ళ ముందు కూడాను ఆదివాసులు తిరగబడ్డాము అని చెప్పేసి అలా అనుకోమా. కమ్యూనిస్ట్ పార్టీ మొదలైన తర్వాత మైనారిటీ వాళ్ళకి వచ్చిందనే వాడు చాలా మంది కనిపిస్తుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉండే కదా ఈరోజు మీరు నేర్చుకున్నారని చేసి 1857 సిపాయి తిరుగుబాటు నాయకత్వం ఇచ్చిన వాడు ఎవరు? ముస్లిం కదా. ఆ కమిటీ కూడా సెక్రటరీ కూడా ముస్లిమే, ఫసల్లో నాయకుడు బోధించారు సార్. ఎలాగంటే ఏ ముఖంతో అంటారు, ఏ ధైర్యంతో అంటే ఈ మాట నాకు అర్థం కాదు. సైతం తిరిగి మాట్లాడుతున్నారు. అలాగే స్త్రీవాదం 1986లో ఎవరు పుట్టింది, వాళ్ళని దళిత స్త్రీవాదం పుట్టింది అని అనుకుంటుంటారు. చెంపదప్ప కొట్టింది మీరు వాడకి 100 ఏళ్ళ కొడితే మేము ఉన్నాము. మేము హిస్టరీ దాడి తీసింది మీరు కాదు. హిస్టరీ మాత్రం హిస్టరీ స్టార్ట్ అయింది కదా, వీ హేటెడ్ హిస్టరీ. ఆ బుక్ కూడా రిఫర్ చేశారు, చాలా బాగా ఆనందండి. వీ ఆల్సో మేడ్ హిస్టరీ. మరి మాట చెప్పారు ఆ మాట మీరు చాలా ఇష్టం వచ్చి నేను మాట్లాడుతాను. అంటే ఈ తెలిసింది మాత్రమే చరిత్ర, ఇది ముందు చరిత్ర లేదు. వీటికి అనుకూలమైంది, తన కులానికి అనుకూలమైంది, తన సమూహానికి అనుకూలమైంది, తమ పార్టీకి అనుకూలమైంది, అది మాత్రమే చరిత్ర. మిగతాది కాదు. మరి కాదు కూడా ఇప్పుడు ఉండాలి కదా. ప్రజాస్వామ్యం అంటే అది మరి చాలా బలమైన అభిప్రాయాలు ఉంటాయి, మనకు భిన్నమైన అభిప్రాయాలు, మనకు వ్యతిరేకమైన అభిప్రాయాలు ప్రపంచంలో ఉంటాయి. వాటిని కూడా పరిగణన తీసుకోవడానే ప్రజాస్వామ్యం అంటాం. నంగేడి కదా మొదలవుతుంది ఈ 26 ముందులో మొదలు కదా. ఆడ
జాకెట్ వేసుకోకూడదు, రవిలతోటి వాళ్ళ రూముల్ని దాచుకోకూడదు అనే సాంప్రదాయ కేరళలో ఉండేది. దాని అమ్మాయి వ్యతిరేకించి ఆ అమ్మాయి చివరికి దాని మీద అతిక్రమిస్తారేమో అని చెప్పేసి పలుసు విధానం కూడా ఉండేది. అంటే రొమ్ముల సైజుని బట్టి పలుసు వేసేటువంటి విధానం కూడా ఉండేది. ఆమె రొమ్ముల సైజు కొలవడానికి వచ్చినప్పుడు ఆమె తిరగబడి తన రొమ్ముల్ని కట్ చేసి వారి చేతుల్లో వేసి వాళ్ళకి ఇస్తారు. నేను చెప్పి అవి చేయకపోతాడు. అది కాదు, దీనికి ఆధారాలు ఎక్కడ ఉంటాయి? ఎవరు రాయాలి? ఈ సంఘటన జరిగిందని ఎవరు రాయాలి అంటే ఆ రొమ్ముడు కొలవడం వెళ్ళినోడు రాయడు, వాడిని పంపినోడు రాయడు, మిగతా వాడు రాస్తాడు, రాజు చంపేస్తాడు. ఒక రాజు ఎవడు ఉంటాడు కాబట్టి ఎవరు రాయాలి? ఎక్కడ దొరకాలి కథలు? సవాళ్ళను స్టడీస్ ద్వారా మాత్రమే దొరుకుతాయి. అది 100 పద్ధతులు వాళ్ళు కథలను సాహిత్యంలోనూ మరో దాంట్లోనూ పరిస్థితులు చేసి చేసుకుని తీసుకొస్తారు. అది మొదటి కథ. భలే అలా ఎత్తుకోవడమే చాలా నచ్చింది. అలాగే మొదటి కథలోనే ఆమె గర్భం ఉండడం అనేది భలే నచ్చింది. ఇటీవలిగా మార్చాలని ఒక ఉద్దేశాన్ని, మొత్తం చరిత్రను కొత్త మలుపు తిప్పాలని ఒక ఆకాంక్ష ఆయా సమూహాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ సమూహాలకు సంబంధించిన మేధావులు, ఆలోచన పనులు కొత్త చరిత్రని నిర్మించే ప్రయత్నం చేస్తారు. చరిత్ర నిర్మాతలు అనే మాట కూడా మనం తరచుగా అడుగుతూ ఉంటాం. అలాగే మేడం కూడా ఇందులో చరిత్ర నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఆవిడ రాసిన చిన్న చరిత్ర అనేది ఒక నిర్మాణం, ఒక కన్స్ట్రక్షన్. వాస్తవం అనేది కూడా ఒక కన్స్ట్రక్షన్. ప్రతిదీ ఈ కన్స్ట్రక్షన్ అనే వాస్తవాన్ని గుర్తించకపోతే ఇప్పటిదాకా మేడం చాలా గొప్ప విషయం ఉంటుంది ఇందులో. అంటే చరిత్రలో తత్వవేత్త కూడా, ఎందుకంటే తను ఇప్పుడు బుద్ధిస్ట్ స్టడీస్లో ప్రొఫెసర్, యూనివర్సిటీలో ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్, అంతకుముందు ఏన్షియంట్ హిస్టరీ చదివింది, దాంట్లో పరిశోధన చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాను రాసిన కవిత్వం మరొక ఎత్తు. ఎందుకంటే చల్లపల్లి స్వరూపురాణి తెలుగు దళిత సాహిత్యంలోకి దళిత స్త్రీవాదాన్ని కవిత్వంగా పట్టుకొచ్చినటువంటి కొత్త తొలి కవయిత్రి. సో ఆ ఘనత ఉంది. దళిత సాహిత్యం పేరుతో మగవాళ్ళందరూ మగ దృక్కోణం నుంచి రాస్తున్నటువంటి రోజుల్లో దళిత స్త్రీ దృక్కోణం నుంచి ఆమె చాలా అద్భుతమైన కవిత్వం రాసింది. అదే దృక్కోణం నుంచి బహుజన స్త్రీల దృక్కోణం నుంచి, పీడిత కులాల, పీడిత మతాల దృక్కోణం నుంచి చరిత్రని ఈ పుస్తకంలో ఆమె రికార్డు చేసింది. ఇందాక అన్నట్లుగా ఉండేపోటు నిర్మల బయట తగలేయాలని రాస్తే, రూపాక సుభద్ర నేను బయట తగలేయడానికి వీల్లేదు, నేను చీర కట్టుకుంటే ఆ కొంగు ఉంటే కట్టెల మోపు పెట్టుకోవడానికి ఆ కొంగుని కొప్పెనలాగా పెట్టుకుంటాను. అలాగే పనిచేసి అలసిపోయినాక చెట్టు కింద తొంగుటానికి ఆ కొంగే నాకు దిండులాగా ఉంటుంది. చివరికి నా మొగుడు నన్ను తిడితే వచ్చే కన్నీటిని తుడుచుకోవడానికి నా కొంగు ఉపయోగపడుతుందని రాసింది. దేశభక్తిని గురించి రాయప్రోలు భారతదేశాన్ని మించిన పుణ్యభూమి లేదు,
అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా పొగడరా పుణ్య భారతిని అని ఆయన ఎలుగెత్తి చాటితే మహాకవి గుర్రం జాషువా ఇది భయంకర దేశం అని చెప్పాడు. ఎందుకు భయంకర దేశం అంటే ఇక్కడ పూడు లేకుండా, గౌరవం లేకుండా, మానవత్వం లేకుండా జీవించమని కొంతమంది మనుషులకి చెప్పిన దేశం ఇది. అందుకని ఇది భయంకర దేశం అని జాషువా ఆనాడు చెప్పాడు. అదేవిధంగా ఈ పుస్తకంలో ఆ ప్రత్యామ్నాయ దృక్కోణం అనేది మనకు కనపడుతుంది. సారా పోరాటం అనగానే రూపగుంట రోసిమ్మను గురించి రాశాడు. ఈమె జెండాలమ్మ గురించి రాశాడు. చెంచు స్త్రీ జెండాలమ్మ చేసిన సారా పోరాటం గురించి రాసింది. ఆమె చెంచులకి ఓటు హక్కు తీసుకురావడం కోసం ఎంత పోరాటం చేసిందో, వాళ్ళకి అసలు ఆధార్ కార్డు తెచ్చుకోవడానికి ఎంత పోరాటం చేసిందో ఇందులో మనకు నర్మదా బచావో ఉద్యమం గురించి, దాని నాయకుడైనటువంటి మేధా పాట్కర్ గురించి మామూలు చరిత్ర, ప్రోగ్రెసివ్ చరిత్రే రాస్తుంది, చెబుతుంది. కానీ ఈమె ఆరచేడు పోరాటంలో ఉన్నటువంటి సువార్తల గురించి పెద్ద నెరేటివ్, ఆ హిస్టరీ గురించి తీసుకొచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందని వామపక్ష చరిత్రకారులు, విప్లవ చరిత్రకారులు కూడా చాలామంది ఒప్పుకుంటూ రాశారు. అసలు పోరాడింది ఝల్కారీ బాయి, ఝాన్సీ లక్ష్మీబాయి కాదు. ఆమె పారిపోయి ఎక్కడో తలదాచుకొని 80-85 ఏళ్ల వరకు బతికింది. ఈ ఝల్కారీ బాయి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి 5-6 వేల సైన్యానికి నాయకురాలుగా ఉండి పోరాడి చాలా యంగ్, యుక్త వయసులోనే చనిపోయింది అని ఈమె రికార్డు చేసింది. అంటే ఇందాక అన్నట్టు దాచేస్తే దాగని సత్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ కథలైతే కావాలో ఆ కథల గురించి పుల్లకూర దీనమ్మని ఒక ఆమె, ఒక దళిత పేద పొలంలో పుట్టినటువంటి ఆమెకు ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి సగమే. ఆ సగం చెయ్యితో కాలు కూడా సరిగ్గా పనిచేయని పిల్లని నువ్వు చంపేయడం బెటర్, ఈ పిల్ల దెయ్యం పిల్ల, ఈ పిల్లలకి పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుందని తల్లికి మంత్రసారి సలహా ఇస్తే ఆమెనే అపురూపంగా తల్లిదండ్రులు పెంచుకొని ఆమె బాగా చదువుకొని పెద్ద టీచర్ అయ్యి ఆమె తొలిసారి దళితుల కోసం పాఠశాల పెట్టి ఆ పాఠశాలకి గవర్నమెంట్ గుర్తింపు తెచ్చి, ఎప్పుడు 19వ శతాబ్దం. సో అలాంటి వ్యక్తులు, వాడి వ్యక్తులు కాదు, వాడు నిజంగా సాంఘిక విప్లవకారులు, కేవలం మిడుగుళ్ళు కాదు. వాడు చేసింది ఆనాడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ఎన్నో అడ్డంకుల్ని, పరిమితుల్ని, వీటన్నిటిని కూడా దాటుకొని ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని నిర్మించారు. అలాంటి సామాజిక విప్లవకారుల్ని మనకి పరిచయం చేసినటువంటి పుస్తకం. ఇందులో
మనకి పరిచయమైనటువంటి ప్రతి స్త్రీ కూడా చాలా పరిమితుల్ని అడ్డంకుల్ని దాటుకొని తామేదో పెద్ద పని చేస్తున్నామనే దృష్టి లేకుండానే తమ జీవితాన్ని తాము జీవిస్తున్నామనే దృష్టితో పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అదే పెద్ద చరిత్ర ఇది. సో అందుకే ఇది దాచేస్తే దాగని సత్యం. చరిత్రను తవ్వి తీస్తే ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు రాయపడాల్సినటువంటి వాళ్ళు కూడా వస్తారు తర్వాత. సో సంప్రదాయ చరిత్రకారులు, వామపక్ష చరిత్రకారులు, ప్రగతిశీల చరిత్రకారులు చేయలేని పనులు. ఈ పనిని ఈమె చేయగలటానికి ఒక కారణం నేనేమనుకుంటున్నా అంటే, ఏదో ఒక సామెత చెబుతారు, సింహాల చరిత్రను వేటగాడు రాసినంత కాలం ఆ చరిత్రలో వేటగాడే హీరో. సింహాలు అనేవి హీరోలు కాదు. కానీ సింహాల చరిత్రను సింహాలే రాయడం మొదలు పెడితే అందులో సింహాలు హీరోలు. ఇక్కడ పీడిత కుల స్త్రీలని, వాడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మైనారిటీ స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ స్త్రీల చరిత్రని ఆ కుదురు నుంచి వచ్చినటువంటి స్త్రీయే రాస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఆ అద్భుతాలకి ఈ పుస్తకం గొప్ప ఉదాహరణ. కాదని అన్నట్టు ఈ పుస్తకం అనేది సుఖవంతమైన పఠనీయతని ఇవ్వదు. ఇట్స్ డజంట్ గివ్ ఎ డిలైట్ఫుల్ రీడింగ్ ఫర్ us. చదువుతుంటే ఆగి వచ్చే ఏడుపుని ఆపుకొని, కోపాన్ని ఆపుకొని, బాధను ఆపుకొని ఆలోచించి, అంటే ఒక్కపట్టు నా సంగతి ఏంటి, నేను కొంచెం చదువుకుని సమాజాన్ని గురించి తెలిసి సమాజంలో రూపకల్ని ఎలాగోలాగా నా శాయశక్తుల ఎదుర్కోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. నాకు ఇంట్లో వాళ్ళు కూడా సహకరించేవాడు. మరి అలా కాకుండా మరి మిగిలిన ఆడవాళ్ళని చూస్తుంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఎంతో వికలాంగులు ఉన్నారు. అటువంటి స్త్రీలు కూడా ధైర్యం చేసి సమాజానికి ఏదో కొంత చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. అంటే వాళ్ళలో ఆ ఉత్తేజితమైన పదార్థం ఏదోటి ఉండాల్సిందే. మరి అటువంటి 26 మంది స్త్రీలు కాకుండా ఇంకా 2-3 పుస్తకాలు వస్తాయని చెప్తున్నారు. అందులో కూడా ఇతర వాళ్ళు కూడా చేశారు. ఏం చేశారు అన్నది మనం తెలుసుకున్నట్లయితే చదువుకొని వాళ్ళని ఇదిగా తీసుకొని వాళ్ళు ఏం చేశారు, మనం కూడా ఏం చేయాలనే ఆలోచన స్త్రీలలో కలిగితే వారు సమాజానికి మీరు చేసిన విధంగానే ఫ్యూచర్లో, అంటే వాళ్ళ జీవితంలో చేసి వాళ్ళు సమాజానికి సేవ చేసి మరి ఇంకా మిడుగుల యొక్క సంఖ్య పెద్దది చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఈ పుస్తకం వేయాలని చెప్పేసి ఆలోచన. ఇది ఒక బాధ్యత. ఖచ్చితంగా ఎవరో అన్నాం కావాలే, ఇందిరా గోస్వామి అనుకుంటా. ఇందిరా గోస్వామి రైటింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కెరియర్ ఫర్ మీ. రైటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కెరియర్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఎ ప్యాషన్. నాకు ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్యాషన్ కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆమెను చూశాక, చనిపోయిన విధానం చూశాక ఈ చరిత్ర అంతా ఏంటి తెలియాలి. పూలే అంబేద్కర్ ఏమంటారంటే, పూలే కాదు ముందుగా ఏమంటారంటే ఆయన గురించి, చరిత్ర గురించి, చరిత్రలో అనగారిన కులాలు చేసినటువంటి పోరాటాలు అవి అక్షరబద్ధమైతే వాటిని రాస్తే పోరాటాల చరిత్ర ఖచ్చితంగా
పీడిత కులాలు దాని నుంచి ఇన్స్పైర్ అవుతాయి. అలాగే చారిత్రక ఆధారంగా చెప్పబడేటువంటి ప్రామాణికంగా చెప్పబడేటువంటి ఆధారాల్లో పీడిత కులాల చరిత్ర ఉండదు. అందుకనే ఆ ప్రామాణికాలు అనుకునే వాటిని తిరగదిప్పి అర్థం చేసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా వాటిని రీఇంటర్ప్రెట్ చేసిన వాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. సో ఇన్స్పైర్ అవుతారు. ఆ పోరాటాల చరిత్ర తెలిస్తే ఇన్స్పైర్ అవుతారు. తెలియకపోతే ఏమవుతుందంటే మన పరిస్థితి ఇంతే కాకూడదు, మన వాళ్ళు ఎప్పుడు కూడా తిరగబడలేదు కదా, మనం కూడా ఎక్కువ తిరగబడాలి, మనం కూడా ఎక్కువ ప్రశ్నించాలని చెప్పేసి అనుకుంటారు. అది ఫూలే చరిత్రకి ఇచ్చినటువంటి నిర్వచనం. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లారు. ఆయన ప్రత్యామ్నాయ చారిత్రక ఆధారాల కోసం వెతికారు. ఆ ప్రాసెస్లో యాంథ్రోపాలజికల్ డేటాని ఆయన చరిత్రకి తీసుకున్నారు. దానివల్ల యాంథ్రోపాలజికల్ డేటాని చరిత్రకి ఆధారంగా తీసుకునే క్రమంలో ఆయన సమానం తవ్వారు. మన వంశాల చరిత్ర తీశారు, ఇంటి పేర్లు తీశారు, మన పేర్లు తీశారు, మన పేర్లు గారికి ఏముందో తీశారు. తర్వాత ఎథ్నిసిటీ తీశారు. ప్రతి దాన్ని కూడా తీసుకుని ఆయన చరిత్ర నిర్మిస్తూ చెప్పారు ఏమంటే చరిత్రకి ఆధారాలుగా చెప్పబడినవన్నీ కూడా స్పూరియస్, చాలా లోపభూయిష్టమైనవి. అయినప్పటికీ కూడా ఆ లోపభూయిష్టమైన వాటి నుంచే మనం చరిత్రని తిరగనిప్పి పూలే చెప్పినట్టు రీఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ యాంథ్రోపాలజికల్ డేటా ఉపయోగించారు. అలాగే చరిత్రకారుల యొక్క పాత్ర గురించి కూడా చెప్పారు. చరిత్రకారుల పాత్ర ఏంటంటే హీ మస్ట్ బి జూరిస్ట్, జడ్జి చేయాలి. అయితే మిగతా చరిత్రకారులు ఏమంటారంటే జడ్జి చేయడం ఏంటి, అంబేద్కర్ ఏంటి, సామాజిక ఆర్థిక అంశాలను పక్కన పెట్టి ఎలా జడ్జి చేస్తాడని చెప్పేసి విమర్శించారు. కానీ ఆయన చెప్పిందే ఈ రోజుకి చాలా రెలవెన్స్. ఆ రోజు రెలవెన్స్ లేదేమో కానీ ఆయన రాసిన నాటికి మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ లేదు, సబార్డినేట్ హిస్టోరియోగ్రఫీ లేదు, దళిత హిస్టోరియోగ్రఫీ లేదు. ఓన్లీ నేషనలిస్ట్ హిస్టోరియోగ్రఫీ, ఓరియంటలిస్ట్ హిస్టోరియోగ్రఫీ మాత్రమే ఉన్నాయి. ఓరియంటల్ సంప్రదాయ చరిత్రకారులు, తర్వాత జాతీయవాద చరిత్రకారులు మాత్రమే ఉన్నారు. అప్పుడు అంబేద్కర్ చరిత్ర రాశారు. ఇలా ఈ అంశాలు పూలే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే లైన్ ఉందో నేను నాకు తెలియకుండానే దాన్ని నా రచనలో ఈ వ్యాసాలు రాయడంలో, వీళ్ళ బయో స్కెచెస్ రాయడంలో పాటించుంటానేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా వరకు ఇంపార్షియల్గా ఉన్నాననే నేను అనుకుంటా. ఒక స్త్రీ గురించి రాస్తే నేను స్త్రీని కాబట్టి మొత్తం కరెక్ట్ చేయడం రాయడం, పురుషుల గురించి వ్యతిరేకంగా రాయడం కాదు. అలాగే నేను తీసుకున్న వాళ్ళు నేను రాసిన చాలా మంది రాశాను, ఇందులో అందరినీ చేర్చిన. ఎందుకు చేర్చడంటే రిపిటేషన్ ఉంటుందని మాత్రమే కాకుండా కొంతమంది ఒక దగ్గర ప్రారంభం అవుతారు, ఒక దగ్గర ప్రారంభమయ్యి దానికి పూర్తి భిన్నమైన దగ్గర ఎండ్ అవుతారు, పూర్తి భిన్నమైన విషయంలో ఎండ్ అవుతారు. అందుకని నేను అలాంటి వాళ్ళని తీసి నిష్పక్షపాతంగా అవతల పడేస్తాను. రాసినప్పటికీ కూడా ఆ స్పిరిట్ని కంటిన్యూ చేయడం వాళ్ళని ఎంత గొప్పవాళ్ళు ఏమో కూడా మనకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళని దీనిలో ఇంక్లూడ్ చేయలేము. అలా చాలా వరకు నిష్పక్షపాతంగా పూలే అంబేద్కర్ ఇచ్చినటువంటి చరిత్రకి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని తీసుకున్నాను. అలాగే చరిత్రను రాయటం అనేటువంటిది ఈ అణగారిన కులాల స్త్రీల పరంగా రాయటం అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి బాధ్యత. చరిత్ర పోరాటాల చరిత్ర, ముఖ్యంగా అణగారిన కులాలు చేసినటువంటి పోరాటాల చరిత్ర మన పాఠ్యాంశాల నుంచి తీసేస్తున్నటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి సందర్భంలో మనం ఉన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా రాయాల్సింది నేనే అని చెప్పేసి నేను అనుకున్నాను, నా బాధ్యతగా భావించాను. ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి నేను మాట్లాడడం దానికి కొంత వెలిడిటీ ఉంటుంది. కాబట్టి నేను మాత్రమే చేయాల్సిన పని అని చెప్పేసి నేను ఖచ్చితంగా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని రాయడం జరిగింది. ఇందులో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ నిష్పక్షపాతంగా పూలే అంబేద్కర్ వారసురాలుగా మాత్రమే నేను ఈ చరిత్రని రాశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎంతో రిస్క్ తీసుకుని రావడం ఇదంతా కూడా వెలుగుళ్ళు సాధించినటువంటి ఒక సక్సెస్గా నేను భావిస్తాను. థ్యాంక్ యూ మేడం. మావి కానీ నినాదాల హోరులో తడిసినవాడు, మావి కానీ వివాదాల సుదుల్లో విసిరివేయబడ్డవాడు, మావి కానీ మాటలకు చప్పట్లై ఓడెత్తినవాడు. ఇన్నాళ్ళు మాది అదే చరిత్ర అనుకున్నాం. కానీ నేను సివిల్ సర్వీస్ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా తర్వాత నాకు చరిత్ర పట్ల ఉన్న వ్యామోహంతో
అనేక మంది చరిత్రకారుల పుస్తకాలు సుమిత్ సర్కార్ కానీ లేకపోతే ఇర్ఫాన్ హబీబ్ కానీ రవీంద్ర తాపర్ ఇలా చదువుతుండే కొద్దీ చరిత్రకు సంబంధించిన చాలా ఎక్కువ ఇష్టం ఏర్పడింది. అలాంటి ఇష్టమే ఈ పుస్తకానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నాకు అంత నచ్చిన పుస్తకం. ఈ పుస్తకంలో చదువుతుంటే లేయర్స్, సబ్ లేయర్స్ ఎన్నో చూడొచ్చు. ముఖ్యంగా ఈ పుస్తకంలో మేడం గారు చేసిన కామెంట్స్ ఉంటాయి. ఒక నెరేటివ్, ఒక స్కెచ్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడటమే కాకుండా అది వ్యాఖ్యానిస్తుంది మేడం గారు. ఆ వ్యాఖ్యానం చాలా ఇంపార్టెంట్. చాలా దాన్ని మొత్తాన్ని కూడా ఆ వ్యాఖ్యలు మాత్రమే తీసుకుంటే అదొక మంచి వ్యాసం కూడా అవుతుంది. చాలామందికి మళ్ళా ఇంట్రాసెప్షన్ అవుతుంది ఆ పుస్తకంలోని ఆ మాటలు అని భావిస్తూ ఇప్పుడు మణిసింగ్ గారిని ఒక చిన్న సన్మానం ఈ సభా నిర్వాహకులు చేసిన తర్వాత ముగింపు మాటలు అనిల్ డానీ.